చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. ధన్యవాదాలు. మరో కాలర్ విజయనగరం నుంచి దామోదర్ రావు గారు. సార్ నమస్తే. దామోదర్ రావు గారు. సార్ దామోదర్ రావు గారు. నమస్తే సార్. సార్ నమస్తే, చెప్పండి. నేను మార్చిలో రిటైర్ అయింది సార్, మామూలుగా 25 మార్చి. అదే రీసెంట్ గా రీసెంట్ గా అంటే 1 year అయిపోతుంది, అంటే 10 months అయిపోయింది. అవునవును, ఈ మార్చికి 1 year కంప్లీట్ అవుతుంది. ఈ మార్చి 1 year. అదే మా గ్రాడ్యుయేట్ కానీ జిఏఎస్ రాలేదు సార్, మామూలు ఇదేదో లీవ్ ఎన్కాష్మెంట్ తెలుసు. కనీసం ఒక్క ఐటమ్ ఇచ్చినా కొంతవరకు మాకు ఇబ్బందులు తీరుతాయి సార్. అదే మా దృష్టిని తెద్దామని ఉద్దేశం మీద. ఏ డిపార్ట్మెంట్ సార్ మీరు? తర్వాత ఇచ్చి కొన్ని గ్రాడ్యుయేట్ ఇచ్చినా మాకు కొంత అప్పులు గట్ల తీరుతాయి. అది మీరు ఏ డిపార్ట్మెంట్ సార్ చేసింది? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఎడ్యుకేషన్, ఓకే. మరి ఎందుకు కూటమి ప్రభుత్వం ఈ రకమైనటువంటి ఆలోచన చేస్తుందో అర్థం కావట్లేదు. మీరేమనుకున్నారు? ఉద్యోగ సంఘ నాయకుల పాత్ర ఇందులో ఎంతవరకు ఉందనుకుంటున్నారు మీరు? వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు సార్. నాయకత్వం లేనిది ఏం చేయలేము సార్. ఏదైనా సార్ ఏ వర్క్ ఏ పని అయినా నాయకత్వం ఒకటి ఉండాలి కదా సార్. అవును, నాయకత్వం లేకుండా డైరెక్ట్ గా ఎవరు తెలియలేరు కదా మామూలు దేనిది ఏ విషయంలో. అవునండి, అవును సార్. గ్రూప్ ఇన్సూరెన్స్ అయితే 40,000, 50,000, 30,000 వస్తుంది సార్. ₹1,00,00,000 అయితే 200 మందికి వస్తుంది సార్. ₹1,00,00,000 రిలీజ్ చేస్తే. అవును, అది కనీసం గ్రూప్ ఇన్సూరెన్స్ కూడా ఇవ్వలేని పరిస్థితి. అదే కొంతమంది ఫ్యూనరల్ ఛార్జెస్ కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది సార్. అవును. ఫ్యూనరల్ ఛార్జెస్ అంటే 25,000 సార్. అది అవునండి, అవును. ₹1,00,00,000 అంటే 400 మందికి వస్తుంది సార్. అది కూడా అంటే ఎవరు గవర్నమెంట్ కి చెడ్డ పేరు వస్తుంది సార్, మరి ఇంకేటి కాదు. అవును, అవును సార్, అవును. ₹1,00,00,000 ఇస్తే 400 మందికి వస్తుంది. ఎంతమంది చనిపోయారు ఇప్పుడు చెప్పండి. అవును. గ్రూప్ ఇన్సూరెన్స్ 50,000 లెక్కని 40 నుంచి 50,000 వస్తుంది ఎవరైనా రిటైర్మెంట్ ఎంప్లాయీకి. ₹1,00,00,000 ఇస్తే 200 మందికి వస్తుంది. అదే చిన్న చిన్న విషయం. ఎంప్లాయీస్ కి ఆ మాత్రం, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆ మాత్రం సాటిస్ఫై చేయలేకపోతున్నారు. అంటే స్ట్రాంగ్ గైడెన్స్ వెళ్తుంది అంటే తెలుస్తుంది సార్ హాస్పిటల్ నుంచి. రైట్ దామోదర్ గారు, థ్యాంక్ యూ. మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా మీ ఏదైతే సమస్య చెప్పారో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. లైవ్ ద్వారా గ్యారంటీగా ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది. మేము ప్రత్యేకంగా కూడా తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ మీరు కాల్ చేసినందుకు.